హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ పిడుగురాళ్ళ క్వీన్స్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కొత్తగా ట్రై చేశామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్, ఫ్యాషన్ అండ్ అన్నీ చూపిస్తూ ఉంటాం మేము. ఇవాళ వచ్చేసి సండే కదండి. సండే స్పెషల్ వచ్చేసి క్రాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం అండి వండటం. తింటమేలే కానీ ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకొని ఇవాళ ఒక 1/2 kg క్రాబ్స్ తెచ్చానండి. ఇవి వచ్చేసి క్రాబ్స్ చక్కగా పసుపు ఉప్పు వేసి నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేశానమాట. వీటి కోసం ఇవి వండడానికి మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నాము. మనం క్రాబ్ కర్రీ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇందులో నేను 2 tomatoes, 2 onions, కొంచెం జింజరు, ఒక గార్లిక్ వేసానమాట. ఇదంతా మనం మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఫస్ట్ టైం వీడియో తీయడం కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది, అందుకే మాట్లాడబడుతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇలా కడాయి పెట్టేసుకున్నాం. కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్కి సరిపడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతానండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాం. 2 దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసాను. ఇవి కొంచెం ద్వారగా వేగే వరకు వేయించాలి మనం. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్, జింజర్, గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను నేను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మనం. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ మన టేస్ట్కి సరిపడినంత వేసేసుకోవాలి. నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు, నెక్స్ట్ కారం వేస్తున్నాను. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసానండి. వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి. కొంచెం ఈ కారం ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes, 1 minute, 2 minutes అట్లా కలుపుకోవాలి. కొంచెం నూనె పైకి తేలేంత వరకు. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ వేసేసుకోవాలి. మసాలాలన్నీ వీటికి పట్టేటట్టుగా నీట్గా కలుపుకోవాలి. వీటిని ఒక 10 minutes పట్టేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. క్రాబ్స్లోనే వాటర్ ఊరిపోయినాయండి బాగా. ఇందులో వాటర్ వస్తాయి. ఆ వాటరే ఊరిపోయి ఇట్లా లిక్విడ్గా వచ్చేసింది. చూసారా, నూనె కూడా పైకి తేలుతుంది. ఇవి మన క్రాబ్ కుక్ అయిందని ఎలా తెలుస్తుంది? షెల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఒకసారి మీరు కూడా. ఫస్ట్ మనం వేసినప్పుడు వేరే కలర్లో ఉంది, ఇప్పుడు కొంచెం రెడ్డిష్గా అట్లా వచ్చేసింది. ఇట్లా షెల్ కలర్ మారుతుందంటే కుక్ అవుతుందని అర్థం. మనం ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ. కొంచెం ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకుందాం. నేను 1 glass వరకు వాటర్ తీసుకున్నానండి. ఇదంతా కుక్ అవ్వాలి కాబట్టి, క్రాబ్ కొంచెం బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువే తీసుకున్నాను. ఈ వాటర్ మొత్తం కొంచెం సగం బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. సరే మూతీస్ కుక్ అయిందా లేదా అని చెప్పి. మన క్వాంటిటీ అండి. మనకు ఎక్కువ పులుసు గ్రేవీ కావాలనుకుంటే ఇలానే ఆఫ్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనకు కొంచెం థిక్గా రావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవటమే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే క్రాబ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
నేను మీకు తిని కూడా చూపిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడికాక మీకు ఒకసారి తిని నేను టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్రాబ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిడుగురాళ్ళ క్వీన్స్ యూట్యూబ్ ఛానల్.